ఏదోము ఎదుట ఆదాము చెడగా అటులాను నీవు దాగెదవా. యెహోవా ఎదుట ఆదాము దాగ అటులాను నీవు దాగెదవా. ఏ సన్న స్వరవన్నా నీవెప్పుడైనా విన్నావా. ఏ సన్న రమన్నా జనమూల శబ్దం జలమూల శబ్దం బలమైన ఉరుములలో జనమూల శబ్దం జలమూల శబ్దం బలమైన ఉరుములలో కలిసిన స్వరము పిలిసిన యేసు కలిసిన స్వరము పిలిసిన యేసు పిలుచిన పిలుపు నీ వింటివా. పిలిసిన పిలుపు నీ వింటివా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. ఏ సన్న రమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలవ ఆలకించన్ స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువ ఆలకించను స్వరము. ఈనాడు నీవు నీ స్వరము వినగా ఈనాడు నీవు ఈ స్వరము వినగా కానాను చేర కదలిరవా. కానాను చేర కదిలిరవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. ఏ సన్న స్వరమన్నా ఏదేము తోటల్ ఆదాము చెడగా ఆ దేవుడే పిలిసే. ఏదోము తోటల్ ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. యెహోవా ఎదుట ఆదాము చెడగా యెహోవా ఎదుట ఆదాము చెడగా అటులాను నీవు దాగెదవా. అటులాను నీవు దాగెదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. జనమూల శబ్దం జలమూల శబ్దం బలమైన ఊరులలో జనమూల శబ్దం జనమూల శబ్దం బలమైన ఊరులలో కలిసిన స్వరము పిలిసిన యేసు కలిసిన స్వరము పిలిసిన యేసు పిలిచిన పిలుపు నీ వింటివా. ఏ సన్న స్వర అన్నా నీవెప్పుడైనా విన్నావా. ఏ సన్న స్వరమన్నా హల్లెలూయా.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచి. యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములనియు కాటుచున్న వాడని, వారి గాయములనియు కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గాన యుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానం చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది,
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మము. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మము. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచు. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయనే ఆకాశము మేఘములతో కప్పును. ఆయనే ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడను. భూమి కొరకు వర్షము సిద్ధపరచు ఆయనే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందించుడు. కృపకు మేడు వారితో సంతసించు వాడని. కృపకు మేడు వారితో సంతసించు వా
దేవునికి స్తోత్రము గానము చే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పోయినా గురెను నేను నీ దడికి తెచ్చుకోలేదయ్యా. తప్పిపోయినా గుర్రెను నేను నీ దడికి తెచ్చుకోలేదయ్యా. అనుడా నా యజమానుడా నీ తప్ప నాకు ఎవడు లేడయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవడు లేడయ్యా. పోయినా గొర్రెను నేను నీ దడికి తెచ్చుకో యేసయ్యా. నన్ను అయ్యాలో యేసయ్యా యేసయ్యా. అయిపోయినా గురెను నేను నీ దడికి తెచ్చుకో యేసయ్యా.
నీ పోయిన గొర్రెను నేను నీ దాడికి తెచ్చుకో యేసయ్యా. రేయా అనుడా నా యజమానుడా నీవు తప్ప నాకు లేడయ్యా. పోయిన గొర్రెను నేను నీ దాడికి తెచ్చుకో యేసయ్యా. ఉన్నను ఒంటరినైతిని చెంతను ఉన్నను నీకు దూరం ఉంటిని ఉన్నను ఒంటరినైతిని చెంతను ఉన్నను నీకు దూరం ఉంటిని. నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దాడికి తెచ్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దాడికి తెచ్చుకో యేసయ్యా. అనుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవడు లేడయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవడు లేడయ్యా. పోయిన గొర్రెను నేను నీ దాడికి తెచ్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దాడికి తెచ్చుకో యేసయ్యా. హల్లెలూయా. మమ్మీ ఇంకోటి పెట్టినా పాడతా నేను 2 సార్లు పాడతా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు సక్కన పాటలు పాడిన బిడ్డలందరం దేవుడు దీవించునుగాక. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ కొందనాలు స్తోత్రం. చక్కటి కీర్తన పాడి నీ నామాన్ని మహింపరిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. బిడ్డల చక్కటి స్వరాలు ఇచ్చారు, అందును బట్టి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించే మాటలు అయ్యా, నీ దాసుడు నిలబడినప్పుడు మానవ స్వరాన్ని మరుగుపరిచి పరలోకాన్ని గురించిన వర్తమానం మాత్రం మాకు దయచేయమని, సమస్తము నాయన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే చెల్లించుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. చక్కగా కూర్చుందాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 1వ వచనం నుంచి దయచేసి బైబిల్ ఉన్న బిడ్డలు తీసి చదవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము ఫస్ట్ నుంచి 1వ వచనం చదవండి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువమ్మా పాస్టర్. 8వ అధ్యాయం వినపాలే. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అని. ఆ. ఉమ్. రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఆ. ఎస్తేరు మొర్దెకై ఉమ్. తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట ఆ. అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. చాలు ఒకసారి గమనించండి. అసలు ఎస్తేరు రాణి ఎందుకైంది? ఈరోజు ఇక్కడ పరీక్ష మీకు. చాలా మంది అంటారు కదా, నేను లేకపోతే ఎవరిని చేసుకుంటావు, నేను కాబట్టి నీతోనే ఉంటున్నా. ఆ మాట అనొద్దు. బైబిల్ వాక్యం ఏమంటుందంటే, ఒక ఎస్తేరు ఒక వస్తీ లేకపోతే ఎవరు వస్తారో తన స్థానంలో ఎవరు వస్తారమ్మా? ఎస్తేరు వచ్చింది. అంటే గర్భం ఉండొద్దు స్త్రీలకి. బైబిల్ వాక్యం చెబుతుంది, నా మాట కాదు. వస్తీ ఏమందనంటే, రాజు అందరి సమూహంలో వస్తీ రమ్మని కబురు పంపించాడు. ప్రైజ్ లార్డ్. ఎవరిని పంపించాడు? వస్తీ అంటే భార్యని రమ్మని రాజు పంపించాడు. రాజు సమూహానికి భార్య రావాలి. భార్య ఏం చేసింది తెలుసా? రాణ్ణి నాకేంటని అహంకారంతో గర్భంతో నేను రాను అని చెప్పమంది. ఏమని చెప్పమంది? నేను రానని చక్కగా స్లోగా చెప్పింది. రాజు ఈ మాట విన్న తర్వాత, రాజు మామూలుగానే ఉన్నాడు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏమంటారు? అయ్యా, దేశాన్ని పరిపాలించేవాడివి, మహారాజువి, నీ భార్య నీ మాటే వినకపోతే మా భార్యల మా మాట. అబ్బా, మనోళ్ళు వంక దొరకాలే కానీ ఇక దాన్ని బొట్టుకు ఏలుగులాడతారు. చెప్పండి, ఎవరే కదా? ఖచ్చితంగా పొట్టుకుంటారు. కొంచెం ఏదైనా దొరకాలి కానీ. ఇక్కడ వస్తీ కాడ తన నోరార చేసుకుంది. నిజంగా ఎస్తేరుకి లేదు స్థానం, అక్కడ వస్తీకి మాత్రమే. అయితే వస్తీ గర్భించినందున ఆ గర్భంతో అహంకారంతో నేను రాణ్ణి నాకేంటని ఒక అహంభావంతో ఉన్నప్పుడు ఆమె స్థానంలో ఎవరన్నా కానీ మళ్ళా రాజు వివాహం చేసుకోవాలని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? రాజు వివాహం చేసుకోవాలని మళ్ళా ప్రకటించారు. సరే, ఆ ఊరిలో ఉండవ యవన పిల్లలందరిని పట్టుకొస్తున్నారు రాజు సమూహానికి. లేదా ఏమన్నా వస్తీని పంపించేసాడు రాజు. ఇంకెందుకు, రానప్పుడు అవసరం లేదు కదా. పంపించిన తర్వాత ఏమైందని అంటే, ఊరు ఇక అక్కడ ఇక్కడంతా ఎత్తుతున్నారు. కన్నికలందరినీ ఆ రాజు గృహానికి తీసుకొస్తున్నారు, ఆ రాజనగర్కి తీసుకొస్తున్నారు. రాజనగర్ తీసుకొస్తుంటే ఈ ఎస్తేరి చిన్న పిల్ల, బాబాయ్ తన ముద్దుకాయ పాపం పెంచుకుంటూ, ఆయన ఏం చేసాడంటే పశువులు మేత తినే తొట్టి, పశువులు ఉండేవాళ్ళకి తెలిసింది కానీ ఈ హైదరాబాద్ సిటీలో తక్కువ తెలుసు కానీ చాలా కొంచెం తక్కువ ఉండేది అనమాట. అయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ పశువులు ఆ మేత తినే సాలలో ఆ తొట్టులో ఏం చేసాడంటే ఆ నాపండి అట పొనుకోబెట్టి ఆ మీద ఒరిగడ్డి ఎండిగడ్డి వేసాడు. ఎండాకాలం కోతలు అయిపోయిన వరకు మనకి ఎండుగడ్డే కదా వచ్చేది. ఆ గడ్డి ఆ మీద అలా పరిచాడు. పరిచిన తర్వాత అందరూ చూశారు, వెళ్ళిపోయారు. కొంతమంది ఎలా చూస్తారో తెలుసా? స్కానింగు కళ్ళతో, వాడి గుండెకాయ ఉందా లేదా, పేగులు ఉండయా లేదా, లివర్ ఉందా లేదా, ఇంకా లెన్స్ ఉండయా, అసలు మొత్తం స్కానింగే. ఆ సైన్యాధిపతులు వెళ్తా వాడు వెనక్కి తిరిగి చూస్తే వాడికి ఎందుకు వచ్చింది ఏమో డౌటు. ఈరోజు నేను మీరు కాడ
దేవుడు దృష్టిలో నిజంగా ఉంటే, దేవుడు కనికిరము, ఆ సైన్యాధిపతి కన్ను ఆ బట్ట మీద ఎలా పడిందో, ఈరోజు నీవు నేను కాడ దేవుడు మనసును గెలుచుకునే బిడ్డలమై ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. ఎవరి మనసు మనము? దేవుడు మనసుని గెలుచుకునేవారమై ఉండాలి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ సైన్యాధిపతి చూశాడు. సైన్యాధిపతి చూసి, ఏమిటి ఇక్కడ ఏదో బట్ట కనపడుతుందిరా అని చెప్పి మెల్లగా వచ్చి దాన్ని పట్టి తడివి చూస్తే, ఆ చిన్నది, ఆ ఎస్తేరు ఆ ఎండి గడ్డిలో నుంచి బయటకు వస్తుంది. రియల్గా ఒక చిత్రం ఉంది, నేను చూశాను. ఆ చిత్రంలో చాలా చక్కగా ఉండుతామా తీసుకుని రాజు సమూహాన్ని తీసుకెళ్ళారు. రాజగృహం తీసుకెళ్తే పెద్దోళ్ళు అంటారు కదా, ఎన్నడూ చూడనోడు అద్దం చూస్తే వాడికి ఏదో ఇక ముఖమంతా వికారం అయిపోయింది అన్నట్టుగా ఇక దొరికిందే చాలని ఇట్లా పూసుకుంటున్నారు చాలామంది. ఆ షొంటు ఈ షొంటు అదే ఇది తింటున్నారు, వాళ్ళు ఇట్ట వచ్చినట్టు ఉంటున్నారు. కానీ ఎస్తేరు మాత్రం తన ప్రవర్తన మాత్రం మార్చుకోవాలి. ఏ ప్రవర్తన? పొదుపుగా ఏదొచ్చినా కానీ, అమ్మ నీకు ఇంకేమైనా కావాలా, సెంటు కానీ సోపులు కానీ ఫేస్ క్రీములు ఇంకేమైనా కావాలంటే చాలా ఏమొద్దు, సింపుల్గా. ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో పెళ్లి రోజో లేకపోతే ఏదో ఒకటి వచ్చింది కదా, ఇవి వచ్చిన తర్వాత చక్కగా డ్రెస్ వేసుకుని ఈ పార్లర్కి వెళ్ళి వచ్చింది కదా, అలా నిలబడంగానే భర్త షాక్ అవుతున్నాడు అక్కడ నిలబడి. ఏంది నా భార్య ఎట్టిపోయింది, ఎవరు ఏమేమి నిలబడుతుందని. ఎందుకని అనవే, మామూలుగా చూసే ముఖానికి మేకప్ ఎత్తి ఎట్టుండిద్ది? నా ముఖానికి మేకప్ అవసరం లేదు, ఎందుకంటే ఈ లైవ్లో ఈ స్క్రీన్ మీద నా ముఖము మేకప్ వేసినట్టే ఉండిద్ది. దేవుడికి స్తోత్రం. చాలామంది అడుగుతున్నారు, అన్న మీరు ఏమైనా వేస్తారంటే నేను పొగడరే వాడిన నాన్న. అవునా? లైవ్లో చాలా నీట్గా వస్తుందన్న. ఆ పెద్దోళ్ళు ఒక మాట అంటారు, తల్లి కడుపులో నుంచి నేను అలా వచ్చా. దేవుడికి స్తోత్రం. నా తమ్ముళ్ళు కానీ మేము కానీ ఎలా ఉంటామనంటే, దేవుడు నామానికి భయంకరంగా మా తల్లిదండ్రులాగానే మేము ఉంటాం. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఏ బిడ్డ అన్ని కాడ పొదుపుగా వాడుకుంటుంది. చదువుతారా మాటలు? పాసమ్మ జాగ్రత్త చదువు. అన్నీ ఎలా వాడుతుందంటే పొదుపుగా వాడుతుంది. అందరిలాగా వాడుతున్నామా? ఈరోజు నీ కుటుంబంలో నువ్వు కాడ పొదుపుగా ఉంటున్నావా? ఉందని ఇచ్చలవిడిగా వండి అన్నం పడేస్తున్నావా? జాగ్రత్త. మీ బియ్యమే, మీ అన్నమే కాదని నేను అన్న, కానీ నువ్వు పడేసి ఆహారానికి ఓ రోజు పరలోకంలో లెక్క చెప్పాలి. నువ్వు తిన్నంత వండుకో, తప్పులేదు. కేజీ తింటే వండుకో, 2 కేజీలు తిన్నా వండుకో, 2 కేజీలు చికెన్ తినగలిగితే వండుకు తెచ్చుకుంటే తప్పులేదు. కానీ నువ్వు వేస్ట్గా ఏదైతే పడతున్నావు ఆహారమో, ఆహారానికి పత్తిగా నువ్వు ఓ రోజు లెక్క చెప్పాలి. ఆహారం ఇచ్చేది దేవుడు. రైతు ఆరుగాలం పండించి నిద్ర లేక, వానలు లేక, ఎండకెండి, వానకు తడిసి, చలికి అన్ని ఇబ్బందులు పడితే అవి మన నోటి దాకా వస్తున్నాయి. అయితే మన నోటి దాకా తెచ్చి మనం తినేది ఎవరంటే దేవుడు కృపిస్తేనే. నోటి దాకా వచ్చింది, షుగర్ బీపీ అన్నం తింటే చచ్చిపోతాం అన్నారనుకో, తినగలుగుతామా? ఆరోగ్యం ఇచ్చి నేను కాపాడే దేవుడు అన్నీ నీకు ఇచ్చినప్పుడు అటు నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు మరక్కడ నైట్ మిగిలాను నేను తింట సిగ్గుపడు. నేను చాలా సార్లు నేను చెబుతుంటా మీటింగ్ అలా సిగ్గుపడను. పాస్టర్ గారు అంటాడు, అన్న మీకు స్పెషల్గా ఉన్న టిఫిన్ అంటే రాత్రి మిగిలిన అన్న. ఏందన్నా నైట్ మిగిలిన నువ్వు తింటావా? ఏం పర్లేదన్నా, కొంచెం పచ్చడనా అంత అన్నం పంపు, అంత పెరుగు ఏమన్నా ఉంటే చాలు. ఎందుకని చెప్పమంటారా? ఆ అన్నం ఇలువ తెలిసిన వ్యక్తిని నేను. దేవుడికి స్తోత్రం. దైవజన లేసన్ గారు బిర్యానీ తిని, ఆయన రోజు చికెన్ కూరేసి తిని, లేకపోతే మంచి కడుపు నిండా తిని ఇష్టారాజుకి తిరిగినాడు కాదు. ఆకలి దప్పులు ఎరిగిన నిజమైన సావుకుడు ఆయన. ఏ రోజు ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్క సావుకుడి కాడ అన్న విలువ తెలిసింది. ప్రతి దైవజనుడు వంట చేస్తాడు. గోడల పండుగలో వేల మంది వంట చేస్తారు, లక్షల మంది ప్రజలకి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట మీతో చెబుతున్నానంటే, దేవుడు ఎస్తేరుకి ఏమి ఇచ్చాడు తీసేమ్మా. చదువు, మైక్ దగ్గర పెట్టి చదువు. చదవండి, మైక్ దగ్గర పెట్టి చదవండి, లైవ్ వెళ్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమె ఎలా వాడుకుంటుందో, ఆమె పొదుపుగా వాడుకుంటుందా, ఇష్టరాజ్యంగా పర్లా అని వాడుకుంటుంది చూడాలి.
వాక్యం అంటే ఏదో చెప్పి ఓదరు కొట్టేసి మిమ్మల్ని పొగిడి ఇలాంటివి ఉండవు మన దగ్గర. మన దగ్గర ఏదైనా నెక్కర్చుకుండిద్ది, ఉన్నది కాతి ఘాటుగా ఉండిద్ది. దేవుడికి స్తోత్రం. దేవుడు నామానికి మాత్రమే మహిమ రావాలి. మనుషులు మహింపరిచి మనుషులు పొగడబడేది కాదు ఇక్కడ. చదవాలి. మొర్దెకై ఉమ్, తన కుమార్తెగా స్వీకరించుకునిన ఉమ్, తన పినతండ్రి అయిన అబిహాయిలు కుమార్తెయగు ఎస్తేరు ఉమ్, రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు ఆ, స్త్రీలను కాయు రాజు యొక్క షెన్నుడైన హేగే ఉమ్, నిర్ణయించిన అలంకారము గాక ఉమ్. ఆమె మరి ఏమీయో కోరలేదు. ఎందుకని? ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఏమేమి వచ్చిందంట అందరికీ? ఇవాళ ఈ ప్రవర్తన బట్టి దేవుడు నామానికి మహిమ వస్తుందా? నన్ను బట్టి దేవుడు నామానికి మన మహిమ వస్తుందా? ఇది మనం చూసుకోవాలి. ఆమెను చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ మీద దయ కలిగింది. రాజుకి కాడ దయ కలిగింది. ఈరోజు దేవుడు సన్నిధికి ఇష్టారాజ్యంగా వచ్చిపోయే వాళ్ళే కానీ భయమా భక్తులతో దేవుడు ప్రేమతో ఆయనను బతికిచ్చాడు. కరోనా టైంలో భర్త లేక బిడ్డలు లేక ఎంతో ఘోరమైన స్థితిలో మహా పండితులు మహా గాయకులు మట్టికి మట్టి అయిపోయారు. నీవు నేను ఈరోజు సజీవుడుకుండా కారణం ఏంటంటే మన గొప్పతనం కాదు. దేవుడు రక్తముకు శక్తి, ఆయన కాపుదల మాత్రమే. హల్లెలూయా చెప్పాలి. ఆయన కాపుదల మాత్రమే, ఆయన రక్తంలో ఉన్న శక్తి. ఎందుకంటే మాకైతే మరీ దారుణం. మాస్కులు కాదు, శానిటైజర్ కాదు, అసలు ఏమీ మాకు తెలియదు. ఎక్కడో డాక్టర్లో దగ్గర వాళ్ళు ఆడుతాడు చూసేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. మనకేం పని? చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎస్తేరు రాజు వద్దకు వెళుతున్నప్పుడు తన వంతు వచ్చింది, వెళ్ళాలి. అయితే ఎలాగనంటే ఒకతను అక్కడ అలంకరిస్తాడు. అతను అలంకరించిన తప్ప తానుగా సొంతంగా ఏమి ఈరోజు దేవుడి సన్నిధానంలో నీ కుటుంబంలో ఒక ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో. నీ భర్త తెచ్చి పెడుతున్నాడని ఇష్టారాజ్యంగా చేసుకోమాకండి. నీ భర్త కష్టపడితేనే నువ్వు కంచంలో పెట్టు తినగలుగుతున్నావు. నువ్వు కష్టపడితేనే నీ పిల్లలను మీరు చూసుకోగలుగుతున్నారు. పిల్లలకి కష్టం గురించి చెప్పండి. సుఖంగా వాళ్ళకి పెట్టి సుఖంగా మీరు చూసుకున్నారు అనుకో, ఒకరోజు రోడ్డు మీద మీరు ఉంటారు. ఈ హైదరాబాద్ సిటీలు ఎంతమందిని చూస్తున్నా, కానీ సిటీ అని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ ఊర్లో కాడ అదే స్థితి అవుతుంది. చెప్పాలి. ఒకప్పుడు తల్లిదండ్రి కోసం నేనుండా ఆర్మీకి ఆపడిని నన్ను తీసుకుపోయారు. ఎందుకు? 12 ఫీట్లు ఊరినట్ట అగాంతను ఎగిరి దూకా. I2 పర్సనాలిటీకి ఆర్మీకి కావాల్సింది, చదువు కాడ అవసరం అప్పట్లో. అయితే మా అమ్మ ఒకటే అంది, నా కొడుకులైతే నేను బతకనంది. మా అమ్మ మాట కాదనక నేను ఆపడిని వెళ్ళండి తిరిగి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. తల్లి కోసము తండ్రి కోసము వారిని శుభ్రంగా చూసుకున్నవాడే నిజమైన కుమారుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు దుఃఖపెట్టే కుమారుడు అంట చెడ్డ కుమారుడు అని బైబిల్ చెబుతుంది. వాడు బతుకున్న సచ్చినతో సమానమైన బైబిల్ చెబుతుంది. ప్రేమైన దేవుడు పెట్టారా, మనం ఎన్ని అగాత్యాలు చూస్తున్నాం. కన్న కూతురే ఎవడితోనే పరిచయం పెంచుకుని కడుపు తెచ్చుకుని 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తల్లిదండ్రులు తెలియట్లే. ఊరిక పాస్ గారు 3 సంవత్సరాలు తెలియకోకుండానే ఉంది. మరి కన్న కొడుకే ఎవరినో తీసుకొచ్చి ఇట్టే పెట్టుకుంటున్నాడు. నా ఫ్రెండ్ అంటున్నాడు, వాడు చేసేవన్నీ చేస్తున్నాడు. ఈ పాపము గమనించండి. మేము చిన్నతనంలో మేము వయసులో ఉన్నప్పుడు వర్షాలు పడినాయి, కానీ మామూలుగా వర్షాలు పడ్డాయి. మామూలుగా రోజు 2 రోజులు అట్ట వరద వచ్చిపోయేది. ఇప్పుడు అట్ట కాదు. పట్టణాలే కాడ మునిగిపోతా ఉంది. కారణం ఏమిటి? పాపంతో మనిషి పరిగెత్తున్నాడు. తెల్లారు లేచిన కానించి పొద్దుగుకిన కానించి భార్య లేదు, బిడ్డలు లేరు, ఏమీ లేరు. వాడి చల్లపోవునే వాడికి పెళ్ళమైపోయింది. దీంతో సంసారం చేయలేక చల్లపోవుతో వాడు పోనీ నాకు రానున్న దినాలు అదే. మీరేమనుకుంటున్నారు? భార్య మంచి షెడ్డలో ఆఫీస్కి వెళ్ళి వస్తుంది కదా, ఈయనకన్నా డ్యూటీ చేసి వస్తున్నాడు కదా, భార్యతో కూర్చుని మాట్లాడే సమయము, భార్యకి ప్రేమ పంచాల్సిన సమయము, బిడ్డలకు ప్రేమ పంచాల్సిన సమయం. భార్య భర్తలుగా బిడ్డల కాడ ప్రేమ లేదు. వాడు చల్లపోను వాడే, పిల్లలు టీవీలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. మొన్న 2 పిల్లలు మెడ్రాసులో, తల్లి సంపలని కాదండి,
చిన్నపిల్లలు, 2 పిల్లల కాడ చిన్న పిల్లలు, మరి కవల పిల్లలు ఏమో నాకు తెలీదు, అది సరిగా నేను చూడలా. ఆ పిల్లలు 2 బట్టల్లో ఉంటారు, ఆ బట్టలు ఆపండి వాషింగ్ మిక్సీలో వేసి మిక్స్ చేసిద్ది. దేనికి? పౌను చూస్తుంది. పౌను చూస్తూనే ఉంది. అది స్విచ్ చేసింది, వెంటనే కుక్క వచ్చి స్విచ్ ఆఫ్ చేసి వైర్ పీకేసింది. ఆ బట్టలు పట్టుకు లాగుతుంటే కుక్కను కొట్టబోతుంటే ఇంతలోనే ఎవరు వచ్చి అసలు కుక్క ఇంత ఇటు చేస్తున్నాడు, చేయదు కదా అని చెప్పి దాన్ని బట్టన్ నొక్కుతారు కదా, దాన్ని ఓపెన్ చేస్తే పిల్లలు 2 బతికేనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వు చెల్లపాముతో ఎంత డేంజర్ తెచ్చుకుంటున్నావో. భార్యకి లేదు, భర్త సంబంధాలు లేవు, చాలామందికి ఉంటల్లా. భార్యాభర్తల సంవత్సరాలే లేవు అసలు. నన్ను గడితో మాట, భార్య దగ్గర ప్రేమ, భర్త దగ్గర ప్రేమ. మా అమ్మ మా నాన్న కాలంలో నా కళ్ళారా చూసా. మా నాన్న పనికెళ్ళి పొలం నుంచి వస్తే మా 2 సాటు కూర్చొని పిల్లలు పెట్టుకుని మమ్మల్ని పెట్టుకుని మాట్లాడుకునేవాళ్ళు. కాసేపు కూర్చోవాళ్ళు, సంతోషంగా ఏదన్నా చెప్పి నవ్వుకునేవాళ్ళు. మమ్మ ఏదైనా చేస్తే తినేదానికి అందరికి మొగపెట్టి వాళ్ళిద్దరు తింటూ ఉండేవాళ్ళు. ఆ ప్రేమ నేను చూస్తలే ఇప్పుడు. క్రైస్తవులు కానీ ఎవరన్నా కానీ ప్రతి మనిషే కదండి. ఏ బిడ్డలో ఏ ఇంటికి వెళ్ళాక ఆ ప్రేమ లేదు. ఆ అమ్మాయికి ఒప్పోను, వాడికి ఒప్పోను. వీళ్ళిద్దరు చూసి ఆ పిల్లలకి ఎత్తున్నారు. ఆ పిల్లలు చేయలేని పనులన్నీ చేస్తున్నారు ఆ పోలు చూసి. 13 సంవత్సరాల పిల్లాడు 15 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అదేంటిరా దారుణం అంటే దారుణం కాదు, రియల్గా జరిగింది ఇది. కారణం ఏంటంటే ఈ ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళేటప్పుడు, అయ్యా నాకు కాస్ట్లీ షర్ట్ కావాలంటే తెస్తారా నాకు ఇది కాదు, ఇంకా మంచిగా అయ్యి, ఇంకా నీట్గా ఫ్యాషన్గా అయ్యి, వెనకాల ఉన్నంత కాపాడి, ఇలాంటివి ఉంటాయి కదా కోరికలు. కానీ ఎస్తేరి తన మనసులో దేవుడికి మాత్రం ప్రతిఫలం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఆయనకి ఇచ్చింది, ఆ తర్వాత ఈ లోకంలో ఇవన్నీ చింపులుగానే ఉంది. వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాల. అలంకరణే ధరించుకోలేదండి. ఎన్ని ఉండవు అక్కడ బంగారు ఆభరణాలు ఆమె ధరించుకుంటాకి, అవునా కాదా? ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా వెళ్ళి రాజు వద్ద నిలబడితే రాజుకి ఏం కలిగింది? చదువుతారా మాటలో? రాజు వద్దకు వెళ్ళి నిలబడినప్పుడు రాజుకి ఏం కలిగింది? దయ్యం పట్టిందా? దయ కలిగింది. ఓకే, దయ్యం పట్టింది అన్నట్టుంది. దయ కలిగినది. ఈరోజు దేవుడు మందిరానికి వెళ్ళి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మీద దేవుడికి దయ రావాలి. కోపం కాదు వచ్చేది. నీ బిడ్డల పక్షాన, నీ పక్షాన ఆయన యెహోవా, ఆయన ప్రజల కొరకు యుద్ధాలు చేసిన దేవుడు. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, రాజు వద్దకు వెళ్ళినప్పుడు ఏమైంది? దయ కలిగింది. అప్పుడు రాజు ఏం మాట్లాడాడు? ఆ మాటలు చదవండి. రాజు ఎస్తేరుతో మాట్లాడతాడు, ఆ మాటలు మాత్రం చదవండి. ఎస్తేరును చూసిన వారందరికీ, ఎస్తేరును చూసిన అందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈరోజు మనల్ని చూసినప్పుడు మన మీద దయ కలగాలి. నేను మొన్న బోయినపల్లి ఇల్లు వస్తా సమయంలో బాగా ఎండ అయింది. ఆ వచ్చే సమయంలో అక్కడ అన్నం పెడుతున్నారు. ఎవరో ఒక ఆయన ఓ బండి మీద వేసుకొచ్చి రోడ్డు అమ్మటి వెళ్ళిపోయే వాళ్ళ బళ్ళు ఆపి, భోజనం చేయండి అయ్యా, భోజనం చేయండి అని పాపము ఆ ఇస్త్రాకులు అన్నం పెట్టి మంచిగా కూరలు మంచిగా వాటర్ బాటిల్ కడిస్తున్నారు. సరే, నా బండికి చేయెత్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, నీకు ఏది ఇచ్చినా కానీ నువ్వు దాన్ని వద్దు అనొద్దుంది. ఏది ఇచ్చినా అంటే ముందు బాటిల్ ఇస్తే తాగమని కాదు నేను చెప్పేది. మళ్ళీ అట్ట అనుకున్నారు. ఏది ఇచ్చినా అపవిత్రత ఇచ్చి తినమని నేను చెప్తున్నా. ఆ భోజనం అక్కడ శుభ్రంగా చేసుకొచ్చారు, ఆ బండి మీద పెట్టారు, అందరికి పెడుతున్నారు. బండి పక్కన పెట్టాను, నేను కాడ ఇస్తరాలు పెట్టించారు. పాపము అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన లెగిసి
సార్ సిట్ డౌన్ సార్ అంటున్నాడు. వద్దయ్యా నిలబడతా. లేదు లేదు మీరు కూర్చోండి, తెల్ల బట్టలు వేసుకుని ఉండారు, కూర్చోండి సార్, మీరు ఏ వర్క్ చేస్తారు తర్వాత మీరు కూర్చోండి, నిమ్మలంగా శుభ్రంగా తినండి సార్ అని అన్నాడు. దబ్బా దబ్బాని కొంచెం పాస్ట్గా తింటే కదా, తిన్న భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరు పాస్టర్ గారే నాకు తెలుసు. ఎవరంట? నేను పలికిమాలిన్నా. ఏసాన్ గారికి ఎవరు ఫోన్ చేసి, డిస్టర్బ్ చేస్తావరా పలికిమాలిడా, ఫోన్ పెట్టే, నేను సినిమా థియేటర్లో ఉన్నాను అన్నమాట. నాకని చెప్తున్నాడు అన్న ఏసాన్ గారు ఒకసారి. ఆ ముసలిదా చెబితే ఏందంట, ఇంకో అయ్యా నా కొడుకు ఫోన్ చేయ ప్రార్థన చేయమనిద్దంట. రే ఎవడరా నువ్వు పలికిమాలాడు, ఫోన్ నేను సినిమా చూస్తున్నా, డిస్టర్బ్ అవుతుంది, ఫోన్ పెట్టాయి అని అంటున్నాడంట ఏసాన్ గారిని. ఆ ముసలిదా చెబితే ఎట్లేదంట, ఇదిగో ఇలా ఉడుద్దండి నన్ను అన్న పాపం చాలా అట్టగే. నేను చెప్పలా, నా బండి మీద కాడేం పేరు రాయలేదు, కొత్త బండి కదా, దాని మీద కాడేమి లేవు. మీరు పాస్టర్ గారు అనేటప్పటికీ నాకు చాలా సంతోషం వచ్చింది. అంటే పాస్టర్ గారు అనంత మాత్రం నేను గొప్పడిని కాదు, కానీ దేవుడు నామానికి మహింకరంగా కీలో నిలబడ్డా నేను కాడ. అవి తీసుకొచ్చి వద్దు సార్ మీరు మీరు కూర్చోండి అని ఇస్తురకు నా దగ్గర తీసుకొచ్చాడు. ఈరోజు సమాజంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ ఇంట్లోనైనా సరే జాగ్రత్త పడండి. ఆహారం విషయమే కాదు, పైసలు విషయమే కానీ, డబ్బుల విషయమే కానీ పొదుపు అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే రాజు బిడ్డలమని ఇష్టారంగా జిమ్ముకుని తినమని బైబిల్లో లేదు. బైబిల్లో ఏమన్నదో తెలుసా, కష్టపడేవాడికి ఆహారం సమృద్ధి అని ఉంది ఒకటి. ఇంకొక మాట ఏంటంటే, ఆహారం దగ్గర మనం ఎలా ఉండాలంటే చాలా చాలా తగ్గించుకుని మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. మా నాన్నగారు ఇప్పుడు కాడ ఆయన కింద బాస్య పట్టేసుకుని కింద కూర్చుని భోజనం చేస్తాడు. ఈ మధ్యకాలంలో మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, పాటలాడాం. పెద్దోడివి నువ్వు కింద కూర్చుంటే మేము కూర్చోవద్దా? మాటలంటే ప్రేమతో ఆయన మేము వల్ల వాస్తవానికి ప్రేమతో కాదు, అది మేము కూర్చోలేం కదా కింద, చెప్పరే ప్రేమతో కాదు, ప్రేమతో నాన్న నువ్వు పైన కూర్చో ఆ మాట కాదు, అస్సలు కాదు. అది మేము కూర్చోలేక మా పెద్ద అన్నయ్య నేను మేము కొంచెం లావుకుంటాం కదా, మేము కూర్చోలేక ఆయన మంచుకుంటాడు మనిషి అదనంగా. మేమేమన్నాడు, ఇదిగో పెద్దోడు నువ్వు పైన కూర్చోవాలి, నీ మూలను మేము కింద కూర్చుంటున్నాం. ఏది నానా నువ్వు కింద కూర్చుంటే అట్టాగే మేము కూర్చోలేము అల్లాక నువ్వు పెద్దోడు పెట్టి చేస్తావా? ప్రేమ లేదు పోలేదండి అక్కడ. నిజంగా చెబుతున్నాను, ప్రేమ కాదు అది. మా పెద్ద అన్నయ్య అంటాడు, తమ్ముడా భలే ప్లాన్ వేసేవారంటే ఏరన్న, ప్లాన్ బాగా వేసాక దేవుడి దగ్గర తప్పుకోవాలి కదరా అన్న. ఏది ఇట్టకాడు ఉండిద్దా అన్నాడు. మనం దూరంగానే తింటున్నామా అందరం కలిసి. ఆయన కింద కూర్చుంటే మేమేడ కింద కూర్చోవలసి వచ్చిందనని మేము వాళ్ళు బెదిరించి ఆడాళ్ళు. ఏది మా వదిన పాప మా పుడికాడ కింద కూర్చుంది, మా ముందు కుర్చీ మేము కూర్చొని పుడికాడ ఏడకి మన హైదరాబాద్ మన ఇంటికి వచ్చిన కింద కూర్చుంది. పాస్టర్ గారు శ్రీమంతానికి వచ్చినప్పుడు మాకు కూడా అందరు తల చేరి మేము కూర్చున్నారు. వాళ్ళు ఆడబిడ్డలు కదా, సరే అయినా అప్పటి నుంచి కాడ పాప మా కింద కూర్చుంది మా పెద్ద వదిన. అయితే కింద కూర్చుంది. కింద కూర్చుంటే మా పాస్టర్ గారు అందా, ఏంటి అక్క కింద కూర్చున్నావేంటి, వాళ్ళందరూ షేర్లో కూర్చు, నువ్వు కాడ కూర్చో అని అంది. నేను నా పిల్లల ముందు ఎప్పుడు కూర్చోలేదమ్మా, ఎప్పటి నుంచి మేము చిన్నప్పుడు డ్రాయర్ లేక ముందు నుంచి ఇప్పుడు కాడ, అప్పుడు చిన్నపిల్లలం కదా అప్పుడు కూర్చోలేదు. ఇప్పుడు కొడుకు 2 లక్షలు నెలకొచ్చి ఈ స్థితిలో ఉన్న ఇప్పుడు కాడ కూర్చోలే. కాపాడుకునే విధానాన్ని బట్టి మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుడికి స్తోత్రం. నీ ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన బట్టి, మన నడతను బట్టి, మన నడకను బట్టి, మన మాటను బట్టి, మన చూపును బట్టి నువ్వెక్కడికి వెళ్ళా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అనేకులు గుర్తెరగాలి. నీ కొన్నిసార్లు ఈ వైట్ బట్టలు నలిగిపోతాయి అని చెప్పి ప్రేయర్కి మాత్రం వేసుకుంటా. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వైట్ బట్టలు బ్యాగులో పెట్టుకుని మామూలు షర్టు కానీ కలర్స్ వేసుకుంటా, మామూలు ప్యాంట్ వేసుకుని కూర్చుంటా. ఆ టైంలో కాడ నన్ను గుర్తుపడతారు. ఎట్టగానంటే నా ప్రవర్తన. ఎవరైనా కూర్చున్నానుకో, లే చిన్నాడు నువ్వు కూర్చుంటావా, పెద్దోడు నేను నిలబడితే అట్ట మాట్లాడను, మెదలుకోకుండా ఉంచుంటా. ఓ రోజు బస్సులో ఫుల్గా ఎక్కారు సికింద్రాబాద్లో. మన చర్చికి వచ్చే ఒక విశ్వాసం, మీకు తెలుసు,
సోని అమ్మాయి సీట్లో కూర్చుంది. ఈ మగోళ్ళు కూర్చునే సీటుకు వచ్చింది, ఖాళీ లేక. నన్ను పిలిచి, అన్న మీరు కూర్చోండి అన్న అంటే, లేదు కూర్చోరా నువ్వు కూర్చున్నావు కదా అంటే, లేదు లేదన్న ఈ మగోళ్ళ సీట్లే కదా మీరు కూర్చోండి అన్న. బస్సులు అందరూ చూస్తున్నారు, ఎవరైనా అడుగుతున్నారు, అవునా ఆయనకి సీట్ ఇచ్చేవమ్మా అంటే అంటుంది, అన్న పాస్ అన్న పాపము ఆయన ఎడో మీటింగ్కి వెళ్ళి వస్తున్నాడు, బాగా టైర్డ్ అయిపోయా, ఏపీ నుంచి వస్తున్నాడు. అడుగుతాము ఒక మాట అని మనసులో ఉంది, అడిగితే ఏమనుకుంటారు మళ్ళీ వాళ్ళకి, ఏందయ్యా నన్ను కూర్చొని లేపుతావా? అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారు, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను పట్టి దేవుడికి మాత్రమే మహిమ రావాలి. దేవుడికి స్తోత్రం. ఎస్తేరు చూసినప్పుడు అందరికీ దయగలిగిందంట. ఎంతమందికి? రాజుకు ఒక్కడికేనా పాసమ్మ? అందరికీ. ఈరోజు దేవుడు మందిరానికి నువ్వు వెళుతున్నప్పుడు మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు మనసు నీ మీద దయపుట్టించాలి దేవుడు. ప్రతి ఒక్కరు కాడ అన్న అమ్మ ప్రవర్తన, అక్క అలా ప్రార్థన, నిన్ను బట్టి అనేకులు మార్చబడాలి. ఒకప్పుడు యవనస్తులుగా ఇష్టరాజ్యంగా కళ్ళు సారా అన్నీ తాగాం మేము. మీరు అనుకోవచ్చు నేనేమి పాపం పసిగా ఏం తెలియదని, అన్నిట్లో పెరిగి వచ్చినండి నేను. అయితే నా ఫ్రెండ్స్ ఉండారు, ఇంకా పలికి మళ్ళీ వాళ్ళు మారలా. కొంతమంది చనిపోయారు, ఇలా మాట చెప్తే లివర్లు పాడైపోయి, లంగ్స్ పాడైపోయి, తాగితే చచ్చిపోయారు. యవనస్తులు 30 సంవత్సరాల కాడ లేవు వాళ్ళకి. వాళ్ళ భార్యలు ఈరోజు బాధపడుతున్నారు పాపం, చిన్న చిన్న పిల్లలండి వాళ్ళకి. నేను అంటా ఉండవాళ్ళ కాడ, అరే వాళ్ళు చూసి అన్న బుద్ధి తెచ్చుకుంటారు. ఇంకా మీకు ఇచ్చిన పాపానికి, మీకు ఇచ్చిన నేరానికి, అదే ఏ అడుగు తినేవాడికి ఇచ్చి 4 ఏళ్ళ కాడ కోసుకుని కమ్మ కడుపు నిండా పెట్టుకుని భార్య పిల్లలతో ఉండేవాడు రా. వాళ్ళు పుట్టి పెరిగి పాపం మిమ్మల్ని తెచ్చి పెళ్లి చేస్తే మీ జీవితం విస్తారాజ్యంగా పాడు చేసుకుని వాళ్ళు అనాథులకు వదిలిపెట్టారు. ఎవరో కడుపును పుట్టిన బిడ్డలు చేసుకున్న భార్య. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు సన్నిధికి వెళ్ళినప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుడు కనికరం నీ మీదకి రావాలి. ఎవరు కనికరం రావాలి మన మీదకి? దేవుడు కనికరం. ఎందుకనంటే ఆ సైన్యాధిపతి పోతున్నాడు, మాకు తెలియదు పోతే అని వెళ్ళిపోతే పర్లా. ఆ మనసు పుట్టించాడు, ఏమని? వెనక్కి తిరిగి చూడాలని. తానుగా తిరగల, ఆ మనసు కలిగితే కదా, ఆ మనసు కలిగి చూడాలని చూస్తున్నాడు. అక్కడేదో బట్టలు కనపడుతుంది కొంచెం అని మళ్ళీ ఆ గిడ్డంతా తీసి చూస్తే అక్కడ ఒక స్త్రీ సిన్ని కాపాడుతుంది. ప్రేమైన దేవుడు బిడ్డ, ఈరోజు నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావేమో, కుటుంబంలో ఆదరణ లేక ఇబ్బంది పడుతున్నావేమో. అయితే ఎస్తేరు ఒదిగే ఉంది, కానీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి మీద ఒక దయ కలిగినట్టుగా ప్రజలందరి మీద నీ బట్టి దేవుడికి దయ కలగాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ భర్తకు దయ కలగాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ బిడ్డలకు దయ కలగాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబం సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో దేవుడు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. అలాంటి ఒక దేవిన మనకున్నప్పుడు నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ లార్డ్. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకో చెప్పమంటారా? ఆయన మనల్ని అనాథులకు వదిలిపెట్టి చూసే దేవుడు కాదు. ప్రతి క్షణం, అనుదినం, అనుక్షణం ఆయన ఏం చేస్తాడనంటే, నా బిడ్డ ఎంత ప్రార్థన చేస్తుంది, నా కోసం నీతిగా నిలబడింది, నా కోసం ఇంత యథార్థంగా ఉంది, ఈ బిడ్డని నేను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదించి చిచ్చి ఈ బిడ్డను ఖచ్చితంగా నేను ఆశీర్వదించాలి. ఏమండి, ఒక మాట చెబుతా. ఒబేదెదు ఆయనే ఏమి యేసై నమ్ముకున్న వ్యక్తి కాదు. ఒబేదెదు యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి కాదు. ఒక అన్యుడండి ఒబేదెదు. వ్యవసాయం చేసి పొలం వేసుకుని పండించుకుని తినేవాడు. దేవుడు మందస్సాన్ని తను గౌరవించినందున, ఆ మందస్సు తన ఇంట్లో పెట్టుకున్నందున, ఆ మందస్సానికి ఇచ్చే ప్రాముఖ్యతను చూసి ప్రభు అంతగా ఆశీర్వదించాడంటే రాజే అసూయపడి అంతగా ఆశీర్వదించాడు. అరే ఒబేదెదు అంటే ఎవరు? నాకంటే బాగా దీవించబడతాడు కదా అంటే, అయ్యా
ఆయన ఇంట్లో దేవుడు మందసం ఉందయ్యా. ఏ మనడు ఊరుకుంటాడా? ఈరోజు నీ ఇంట్లో దేవుడు సమాధాన మందసం ఉండాలి. ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన మందసం ఉండాలి. ఈరోజు నీ ఇంట్లో ఒక పట్టుదల కలిగిన మందసము నీ హృదయములో దేవుడు స్థానాన్ని ప్రథఫలాన్ని ఇవ్వాలి. అప్పుడేం చేస్తావనంటే దేవుడు నువ్వు అడిగిన ప్రతిదీ కాడ నీకు అనుగ్రహిస్తావంటాడు. దేవుడికి స్తోత్రం. 10 సంవత్సరాల కింద భార్య అని బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళి భర్త మేము ప్రార్థన చేసినప్పుడు ఆమె వచ్చి ఇక్కడ నాతో చెప్పిన మాట, అయ్యా ఇట 10 సంవత్సరాల కింద బాగా నన్ను వదిలిపెట్టిపోయాడు అయ్యా, ఆయన ప్రార్థన చేయ పాస్టర్ గారు ఉండడు అంటావంటే బతికే ఉండడమ్మా, వస్తాడా నమ్మమంటావా? మనాళ సందేహం. సరే అమ్మ నీ ఇష్టం, నువ్వు నమ్మినా నమ్మపై నన్ను వస్తాడు. ప్రార్థన చేసాం, వచ్చాడు. ఒక యవన బిడ్డ ఒక స్త్రీని తీసుకుని మ్యారేజ్ గాల బయటికి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు అవుతుంది. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంది. మీకు తెలుసు ఆ తల్లి చెర్లపల్లి. ప్రార్థన చేయమంటే వాళ్ళ భర్త అన్నాడు, ఇదిగా పలికిమాలిందని నువ్వు పాస్టర్ ప్రార్థన చేస్తే వస్తాడాడు, ఆడు దాన్ని తీసుకుపోయాడు, తీసుకెళ్ళాడు, వస్తాడా? ఆ ప్రేమలో పట్టాడు. వాడిని తెలియదు పాడవదు, ఆ పాస్టర్కి ఏం తెలుసు? ప్రార్థన చేయగానే వస్తాడా, నువ్వు ఇసుటి మార్కో అని అన్నాడంట. సరే ఆమె నాకు బాధపడితే ఫోన్ చేసింది, ఇటు పని అన్న ఇట్ట అన్నాడు. సరే అమ్మా ఆయనకి తెలీదు, నువ్వు మందిరానికి వెళ్తావు కదా. వెళ్తానన్నా. నీకెట్ట తెలియదు బిడ్డ? ఏమోనన్నా ఆయన అంటున్నాడు. ఆయన కాదు, నమ్ము, నీ కనులారా చూస్తావు. దేవుడి స్తోత్రం. ఒక వారము ఏం చేసామంతే, ఎక్కువ ఏం చేయలే. శుక్రవారం వచ్చింది, మళ్ళీ శుక్రవారం కాడి వచ్చాడు. అనయ్య మీరు అర్జెంటుగా రండి అంటుంది. ఏందిరా బండి? పాత బండి. నన్ను అర్జెంటుగా రమ్మంటుంది. బండి మధ్యలో ఎడ నాయిపోతే చెర్లపల్లి ఇక్కడ ఉందా అక్కడ ఉందా మీ తెలియదు ఏముంది? ఎడ నాగింది అనుకో, మధ్యలో అంతా ఖాళీ ప్లేసులు కదా, అక్కడ మెకానిక్ షెడ్లు కూడా తక్కువ పుట్టి ఆ ఏరియాలో. సరే మొత్తం మీద పోతే వాడు వచ్చేసాడు. ఏమైందమ్మా అని అంటే వదిలేసేసాడు. ఇంటికి వచ్చి ఏమంటున్నాడు, అమ్మా నీ ఇష్టమే, మీరు చూసిన అమ్మాయినే, నాకు ఈ కేర్ ఏమీ లేదమ్మా. ఒరే నమ్మమంటావా? వాళ్ళ నాన్న మూర్ఖుడు, తాగుపోతాడు కదా, నమ్మమంటావురా? ఏ పిల్ల గొంతుకొస్తా మళ్ళీ అని అంటే, లేదు నాన్న నాలో అతను లేడు, ఇప్పుడైతే నేను మార్చుకున్నా, మారా. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన బట్టి ఉన్నతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుడి బిడ్డ, ఎంత సంతోషపడ్డా మనము ప్రార్థన పెట్టుకుంది చక్కగా. మరి అట్టాగే వాళ్ళు చూశారు, వివాహం అయింది, ఇప్పుడు 2 పిల్లలు. రండి అన్నా అనేది, నేను ఏడపోయేది నాకు ఏడపడిద్ది. శుక్రవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, ఆదివారం ఇక్కడ ఆరాధన, శనివారం కాడ ఏముండదు, ఇక్కడ పాస్టింగ్ పెడతారు కదా. మరి నాకెక్కడ ఇక సోమవారం ఒక రోజు మామూలుగా వాసన చూస్తే కానీ సోమవారం కాడ ఇటు ఒకటి రావాలి. ఫోన్లు వస్తూ ఉంటాయి, అన్న పలానా బాలనగరో, లేకపోతే పలానా సనత్నగరో, లేకపోతే మియ్యపూరు, లేకపోతే కొండపూరు, ఎటో ఒకటి పోవాలి. దేవుడి సేవ. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎస్తేరు ఆ స్థితిని కాపాడుకుంది. అన్ని ఉండే కాడ అలంకరించుకోవాలి, అలంకారానికి ప్రాముఖ్యతని ఇవ్వాల. ఈరోజు నీ కోట్లు ఉండే, లక్షలు ఉండే, కంట్రోల్లో ఉండండి. మీ కుటుంబాల దేవుడు దీవించును కాక. ఎన్ని ఉన్నా కానీ మనం కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు ఆహారం తింటున్నాం, బాగా ఆహారం తిన్నాం అనుకో, ఫుల్లుగా ఆహారము ఒంట్లో విషంగా మారింది. తెలుసా మీకు ఆ విషయం? ఏమైంది? పాయిజన్. అదే ఇక్కడ మాకు రైల్వేలో చేస్తాడు అన్న, మాకు తెలియదు, ఆయన పులుగు తినడంట. ఫుడ్ పాయిజన్ అయిందని హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏం పాయిజను? ఏంటిరా అన్నం ఇసుమైందా? నాకు తెలియదు కదా. అన్నం ఇసుపెట్టయిందని అంటే, ఇసుమైంది సారు, తింటే ఎక్కువ అంటున్నాడు ఆయన. తినే అన్నంకే అంత డేంజర్ ఉంటే దాన్ని కంట్రోల్ కాపాడేవాడు మాత్రమే మన ప్రభు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, మీ భర్తల కొరకు ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. మీది ఏ సమస్య అయినా ఆయన మాత్రం మిమ్మల్ని మర్చిపోడు. సమస్యకి మిమ్మల్ని వదిలేసేవాడు కాదు, ఇబ్బందులకు మిమ్మల్ని వదిలిపెట్టేవాడు కాదు.
నువ్వు సమస్యలో బాధలో ఉండి నలిగి కుంగి పడిపోయావేమో, కానీ ఆయన చేయించి నేను పైకి లేపి అందరి ఎదుట నీ గౌరవాన్ని ఇస్తాడు, అందరి ఎదుట నీ ఘనతను ఇస్తాడు. అయితే మనం కాపాడుకునే దాన్ని బట్టి ఉండింది, నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ మీద ఆధారపడి ఉండింది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. వాక్యం కొరకు ఆత్మీయతని ప్రార్థన చేసింది. అందరం కాడ ఏకీభవిద్దాం. స్తోత్రం మహోన్నతుడ మహాగణుడా అని స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా అని స్తోత్రం. నీ హస్తకృపల చేత దేవా సజ్జులకుల కంచె వేసి మీరు కాపాడే దేవా అయా దినాన్నిచ్చి ప్రభా ని స్తోత్రం. ఈ పునరుత్థాన ప్రభా ని స్తోత్రం. నీ సన్నిధిలో చేరి స్తుతించే ధన్యత ప్రభా, ప్రార్థించే కృప అభిషేకాన్ని దేవా మీరు మాకు దయచేసినందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాల చూడకెందరో కాలగర్భములు గతించిపోయారు ప్రభా అని స్తోత్రం. అయ్యా అయ్యా నీ స్తోత్రం. జీవిస్తున్నమాట కేవలం నీ కృప నాయన, కృప ప్రభా. అయ్యా నీ కృప లేకపోతే ఏమైపోయేవారమో నాయన. నీ స్తోత్రం. నీ కృప ద్వారా జీవింపచేసి నీ స్తుతించే ధన్యతను దేవా మీరు మాకు ఇచ్చినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏసయ్యా నాయన ఇదిగోండి ప్రభా, ఎస్తేరును మా ముందు పెట్టి ప్రభా చక్కగా మీరు మాట్లాడేందుకని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎస్తేరు చూసిన వారందరికీ ప్రభా నీ స్తోత్రం. ఆమె యందు దయ పుట్టినని ప్రభ లేఖనాలు సెలవిస్తున్నాయి. రాజుకు కూడా ఆమె యందు దయ కలిగినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. స్వామి పరిశుద్ధుడా నీ స్తోత్రం. సహాయం చేయండి. మేము మనుషుల దయందును ప్రభా నీ దయందును పెరుగుటకు సహాయం చేయండి. ఆ కృప దయచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం స్తోత్రం. నీ దయ మనుషుల దయ మేము పొందుకోవడానికి నీ కృప దయచేయం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎస్తేరు ఏ విధంగా నీకోసం నమ్మకంగా జీవించిందో దేవా నీ స్తోత్రం. మేము కూడా ప్రభా నీకోసం నమ్మకంగా పరిశుద్ధంగా జీవించే కృపను తండ్రి మీరు మాకు దయచేయండి. దేవా నీ స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. దేవా ఇంకో రాని బిడ్డలను దీవించండి ప్రభా.